ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వేదిక్ ఆస్ట్రాలజర్ గోనుగంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. మణికంఠ గారు నమస్కారం అండి. కర్కాటక రాశి వాళ్ళకి ఈ ఆగస్ట్ నెల 2026 ఓవరాల్గా ఎలా ఉండబోతుంది? ప్లస్లు మైనస్లు ఏ విషయాలు ఎక్కువగా జాగ్రత్తగా ఉంటే ఈ నెల వేళ కలిసి వస్తుందంట? ఓం గం గణపతియే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. ఆగస్టు మంత్లో ప్రతి ఒక్కరికి స్వర్ణలక్ష్మి అమ్మవారు, మన రాబోయేది కూడా శ్రావణ మాసం లక్ష్మీ అమ్మవారికి సంబంధించిన మంత్ కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి ఒక అధికారాన్ని, లీడర్షిప్ని, నాయకత్వ లక్షణాలు ఇవ్వాలని, ప్రతి ఒక్కళ్ళకి సమృద్ధిగా ధనం ఇవ్వాలని, ప్రతి ఒక్కళ్ళు ప్రతి నిమిషం ఆనందభరితంగా ఉత్సాహంగా ఉండాలని, అంతేకాకుండా సర్వకామాంచ సిద్ధి, వాళ్ళ మనసులో ఎలాంటి ధర్మబద్ధమైన కోరికలు ఉన్నా అమ్మవారు ఇమ్మీడియట్గా నెరవేర్చాలని చెప్పేసి మనం కోరుకుంటూ ఆగస్టు మంత్ యొక్క విశిష్టత, అందులో ఉన్న 12 రాసుల యొక్క విశిష్టత ఏంటో మనం చూసుకుందాం. సో ముందుగా మనం 12 రాసుల వరకు ఫలితాలు చెప్పుకోబోయే ముందు ఈ యొక్క ఆగస్టు మంత్ యొక్క విశిష్టత తెలుసుకుందాం. ఇందులో మీరు చెప్పిన విధంగా చాలా పండగలు, చాలా మార్పులు ఉన్నాయన్నమాట. అందులో ముఖ్యమైనది ఏంటంటే ఈ మాసం వచ్చేటప్పటికి సంకటహర చతుర్దశితో స్టార్ట్ అయ్యి మళ్ళా సంకటహర చతుర్థితో క్లోజ్ అవుతుంది అనమాట. అంటే 2 సంకటహర చతుర్థుల మధ్య ఈ మాసం అంతా ఉంది. ఇందులో ముఖ్యంగా 2-3 ఉన్నాయండి, అందరూ తెలుసుకోవాల్సింది. ఒకటి వచ్చేటప్పటికి మనకి ఇందులో శ్రావణ మాసం స్టార్ట్ అయిపోతుంది. ఎప్పుడైతే శ్రావణ మాసం స్టార్ట్ అవుతుందో వరలక్ష్మి వ్రతం, శుక్రవారాలు ఇవన్నీ చేసుకుంటూ ఉంటాం. నెక్స్ట్ గురు మోఢ్యమి అని నడుస్తూ ఉందండి. అది ఆ రోజుతో అయిపోతుంది, 12వ తారీఖుతో అయిపోతుంది. అంటే శ్రావణ మాసం రేపనికి ఈ రోజుతో మోడం కూడా అయిపోతుంది. అక్కడ నుంచి అన్ని మంచి ముహూర్తాలు ఉంటాయి, చక్కగా అన్ని చేసుకోవచ్చు. తర్వాత వరలక్ష్మి వ్రతం వచ్చేటప్పటికి 21వ తారీఖు జరుగుతుంది. 28వ తారీఖు రాఖీ పండగ, రాఖీ పౌర్ణమ అని చెప్తారనమాట. ఇవి మేజర్గా ఉన్నవి. మనకి ఆ రోజు జంజాలు కూడా మార్చుకుంటూ ఉంటాం. మేజర్గా ఉన్న పండగలు, ఫెస్టివల్స్ అని చెప్పుకోవచ్చు. ఇంతేకాకుండా జ్యోతిష శాస్త్రం ప్రకారం గ్రహాలు వచ్చేటప్పుడు 4 గ్రహాలు మారుతున్నాయి. జనరల్గా 2 గ్రహాలు 3 గ్రహాలు మారుతూ ఉంటాయి. కానీ ఈసారి ఆగస్టు మంత్లో 4 గ్రహాలు మారుతూ ఉన్నాయి. అందులో ఏంటి? శుక్రుడు, కుజుడు, బుధుడు, తర్వాత వచ్చేటప్పటికి శుక్ర, కుజ, బుధ, సూర్య 4 గ్రహాలు మారుతున్నాయి. ఈ 4 గ్రహాల యొక్క ఇంపాక్ట్ ప్లస్ శ్రావణ మాసం ముఖ్యమైన పండుగలన్నీ ఉన్న ఈ యొక్క శ్రావణ మాసంలో లేదా ఆగస్టు మంత్లో ఎలా ఉందో మనం తెలుసుకుందాం. ఒక్కొక్క రాశి వారికి వాళ్ళ యొక్క ఇంపాక్ట్. సో కర్కాటక రాశి వాళ్ళు కొంచెం ఛాలెంజింగ్గా ఉంటుందని మనం చెప్పుకోవచ్చండి. మిక్స్డ్గా ఉంటుంది రిజల్ట్. అందుకని కొంచెం ఆలోచించుకొని చేస్తే బాగుంటుంది. ఎక్కడెక్కడ అనుకూలంగా ఉంది, ఎక్కడెక్కడ ప్రతికూలంగా ఉందో మనం చూద్దాం. దానికి చెప్పుకోబోయే ముందు మనం ఇందులో ఉన్న నక్షత్రాలు అవన్నీ చూసుకొని మనం అలానే గ్రహాల యొక్క స్థితి ఏంటో మనం చూద్దాం. ఇందులో ఉన్న నక్షత్రాలు చూసుకుంటే పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలంతా ఇందులో ఉంటుంది. పేరు బలం పెట్టి మనం చూసుకుంటే హీ, హూ, హే, హో, డా, డీ, డూ, డే, డో అన్న లెటర్స్ అంతా ఈ రాశిలో ఉంటారు. ఇందులో 4 గ్రహాలు మనకు మారుతూ ఉండటంతో ఫస్ట్ వచ్చేటప్పటికి శుక్రుడు మారుతున్నాడు, 2వ తారీఖు కుజుడు మారుతున్నారు, 5వ తారీఖు బుధుడు, 17వ తారీఖు సూర్యుడు మారుతూ ఉన్నారు. ఈ గ్రహాల మార్పు వల్ల మనకి ఏం చెప్తారంటే లఘు గోచారము, సూక్ష్మ గోచారం అన్న ఒక కాన్సెప్ట్ ద్వారా చిన్న చిన్న సంస్కృత పదాలతో ఎలా ఉంటుందో మనం తెలుసుకోవచ్చు. దానిలో భాగంగా వీళ్ళకి సూర్యుడి వల్ల ధనం సంపదలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది, సంపదలు పోయే అవకాశం కూడా ఉంటుంది, బట్ మనీ ఫ్లో అయితే ఉంటుంది. నెక్స్ట్ 12 దాంట్లో కుజుడు ఉండటం వల్ల వ్యాధ్యార్థి, అంటే వ్యాధుల వల్ల ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది, హాస్పిటల్స్ వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బుధుని వల్ల ధనం అనేది కోల్పోతారు. శుక్రుడి వల్ల అగైన్ శత్రువృద్ధి జరుగుతూ ఉంటుంది, కానీ ఓవరాల్గా గ్రోత్ ఉంటుంది. ఇది మనం చూసుకుంటే మిక్స్డ్గా ఉంది అని మనం చెప్పుకోవచ్చు. అందులో సూర్యుడు వీళ్ళకి 2nd హౌస్లో ఉండటం ఏం జరుగుతుందంటే ఇది కావాలని వీళ్ళే కొన్ని ప్రాబ్లమ్స్ని కొని తెచ్చుకుంటారు. అంటే సెల్ఫ్ మేడ్ ప్రాబ్లమ్స్ అంటారు చూడండి, ఈ టైప్గా ఉంటుంది. అందుకని వీళ్ళు కంట్రోల్లో ఉన్నంత వరకు ప్రాబ్లం అయితే కరెక్ట్గానే ఉంటుంది, మేనేజ్ చేసుకోగలుగుతారు. వీళ్ళు కనుక అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళిపోతే ఆ ప్రాబ్లం అందులోకి వెళ్ళిపోతారు వీళ్ళు. సో ఎయిదర్ యూ కంట్రోల్ ఆర్ సంథింగ్ ఎల్స్ విల్ కంట్రోల్ అని చెప్పేసి ఒక ఇంగ్లీష్లో సామెత ఉంటుంది. అందుకని ఇప్పుడు మనం కంట్రోల్లో కనుక లేకపోతే వేరే వాళ్ళు మనం కంట్రోల్ చేసేస్తూ ఉంటారు. లైఫ్లో ఎప్పుడు అంతే కదండి, మన ఇష్టం వచ్చిన మనం వెళ్ళామనుకోండి, కంట్రోల్ లేకపోతే వేరే వాళ్ళు దాన్ని కంట్రోల్ తీసుకోండి. ఇప్పుడు వెహికల్ ఎలా పడితే అలా డ్రైవ్ చేసేసామనుకోండి, ఏదో ఒక టైంలో వేరే వాళ్ళ కంట్రోల్లోకి మనం వెళ్ళిపోతాం. అందుకని చెప్పేసి కంట్రోలింగ్గా ఉండవలసిన మంత్ అని మనం చెప్తాం. అది నేను చెప్పలేదండి, మహర్షులు మనకి ఏం చెప్పారంటే 2వ స్థానంలో ఎప్పుడైతే కనుక సూర్యుడు ఉంటారో వీళ్ళకి హీనత్వం, దుష్ట సంసర్గో, మనస్తాప శిరోవిధ, నిష్ఫలం, కృషి, వాణిజ్యం, విత్తరాశి గతో అంటారు. ఈ శ్లోకం చాలా ఇంపార్టెంట్ అండి, చాలా డీప్ మీనింగ్ కూడా ఉంటుంది. ఇది యాజ్ ఇట్ ఈజ్గా చెప్పాను. ఎందుకు అంటే ఈ టైంలో హీనత్వం, వీళ్ళకి నీచ బుద్ధి పుడుతుంది. అంటే అప్పటిదాకా డిగ్నిటీగా ఉన్న వాళ్ళు ఏదో చేయకూడని పని చేయాలని ఒక ఆలోచన చేస్తుంది. హీనత్వం, దుష్ట సంసర్గ, దుష్ట సమాసం వీళ్ళ పోయి పడుతూ ఉంటారు.
తర్వాత ఏమవుతుంది, మనస్తాపానికి గురవుతూ ఉంటారు, శిరోవేద తలనొప్పి పనులన్నీ వచ్చేస్తుంటుంది. ఏదైనా పని చేస్తే అంతగా పెద్ద కలిసి రాదు, వ్యాపారం కానీ బిజినెస్ కానీ అని మనకు చెప్తూ ఉంటారు. అంతేకాకుండా అనవసరమైన గొడవలు అయ్యే అవకాశం కూడా ఉంటుందని మనకు చెప్పవచ్చు. అందుకని చెప్పేసి దుష్టులకు దూరంగా ఉంటే ఎప్పటికైనా చాలా మంచిది. ఇది మీరంతా మీరు చేతిలో చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వృధాగా అనవసరమైన వాళ్ళతో పరిచయాలు, అనవసరంగా మనకేం చెప్తారో ఖర్చులు పెట్టడం అనేది కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. కుజుడు 12వ ప్లేస్లో ఉండే ఇది మిక్స్డ్గా ఉంది, రిజల్ట్ అంత సరిగా ఉండదు, ధన ప్రవాహం వస్తూనే ఉంటుంది కానీ బట్ వేరే విధంగా ప్రాబ్లం అవుతుంది. మనకేం చెప్తారు, కుజుడు 12వ స్థానంలో ఉంటే హాస్పిటలైజేషన్స్, ప్రవాసం, దూర ప్రాంతాలకు వెళ్ళటం, వ్యాధి పీడం, వ్యాధుల ద్వారా బాధింపబడటం, బంధువైరం, బంధువులతో గొడవపడటం, అర్ధక్షయం, ధనం కోల్పోతారు. సహజంగా అంతే కదండి, హాస్పిటల్ పడినప్పుడు బాగా డబ్బులు వెళ్ళిపోతాయి, ఇంకెక్కడ ఉంటుంది. అలానే దేహ పీడం, శారీరకంగా దేహం పీడించబడుతుంది, అటు ఇటు ట్రాన్స్ఫర్స్, ధననాశనము అని చెప్పి ఇవన్నీ జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి బట్ ఇవన్నీ చిన్న చిన్న విషయాలే కాబట్టి పెద్దగా సీరియస్గా కూడా తీసుకునే అవసరం లేదు, సహజం కాబట్టి అవి. అయితే ఇందులో శుక్రుడు 3వ స్థానంలో ఉండటం అగైన్ మిక్స్డ్ రిజల్ట్ అని చెప్తారు. కొన్ని సందర్భంలో వీళ్ళకి ప్రాస్పెరిటీ ఉంటూనే బట్ ఛాలెంజెస్ కూడా ఉంటుంది. ఎక్కడ ఉంటుంది, శత్రు వృద్ధి, ధనక్షయం, ధనం అనేది విపరీతంగా కోల్పోతారు, శత్రువులు అనేవాళ్ళు ఎక్కువగా ఉంటూ ఉంటారు. గత జీవన రాహిత్యం అంటే ఏమని చెప్తారు, ఇంతకు ముందుతో లాగా లైఫ్ అనేది ఇప్పుడు ఉండదు, చాలా చేంజెస్ అయితే ఉంటాయి అని మనం తెలుసుకోవాలి. ఇది 3 గ్రహాల యొక్క స్థితిని బట్టి చూస్తే మనం ఏమని చెప్పుకోవచ్చు అంటే మిక్స్డ్గా ఉంది, కొన్ని విషయాల్లో ఛాలెంజింగ్గా ఉందని గమనించుకోవాలి. ఓకే, ఇక నక్షత్రాల పరంగా చూస్తే ఎలా ఉంటుందంటారు ఈ రాశి వాళ్ళకి? నక్షత్రం ప్రకారం వీళ్ళకి చాలా బాగుందండి, వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చూడండి. నక్షత్రం ప్రకారం పునర్వసు నక్షత్రం వాళ్ళకి సూపర్, ది బెస్ట్గా ఉందని మనం చెప్పుకోవచ్చు. శ్రీరామచంద్రమూర్తి పుట్టిన నక్షత్రం ఇది, అబ్బాయి పుట్టిన నక్షత్రం కూడా ఇది. క్లోజ్గా చూస్తూ ఉంటాను అనమాట, ఎక్కువగా ఎమోషన్. తర్వాత పునర్వసు నక్షత్రంలో ఇందులో ఐశ్వర్యవంతంగా ఉంటారు, విదేశాగమనము, ఫారిన్ ట్రావెల్, ఫారిన్ చేసే వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. చాలామంది రీసెంట్గా ఏమంటే మేము అమెరికాలో ఉన్నాం, ఇండియా వద్దాం అనుకుంటున్నాం, వస్తే అక్కడ మళ్ళీ ఆ స్టాంపింగ్స్ అవన్నీ పడతాయో పడవో అని వచ్చి చాలామంది ఇబ్బంది పడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇలా ఏమైనా డిసిషన్ తీసుకోవాలనుకుంటే ఇది బెస్ట్ టైం, లాంగ్ ట్రావెల్, వెకేషన్స్, అందులోనూ అమెరికాలో కానివ్వండి, తర్వాత యూకేలో, కెనడాలో ఇప్పుడు సమ్మర్ వెకేషన్స్ నడుస్తూ ఉన్నాయి. చాలామంది క్లయింట్స్ వాళ్ళు లీజర్ కాకుండా నా ఫోన్లు చేస్తూ ఉన్నారనమాట. అందుకని వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్ని బట్టి నేను ఇక్కడ మళ్ళీ ఫీడ్బ్యాక్ షేర్ చేస్తూ ఉన్నాను. ఇలా విదేశాగమనం, ఫారిన్ వెళ్ళాలి అనుకునే వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది, సంపదలు బాగుంటుంది, ధనలాభం ఉంటుంది. సో ది బెస్ట్గా ఉందని చెప్పుకోవచ్చు. అలానే నెక్స్ట్ పుష్యమి నక్షత్రం చూసుకుంటే వీళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది, క్షేమంగా ఉంటారు, సంపదలు ఉంటుంది, ధనలాభం ఉంటుంది, అంతా బాగుందని చెప్పుకోవచ్చు. సో వీళ్ళది కూడాను ఓవరాల్గా అంతా బాగుంది కాబట్టి నక్షత్రం ప్రకారం కూడా పెద్ద ఛాలెంజ్ అయితే ఏమీ లేదని మనం తెలుసుకోవచ్చు. తర్వాత వీళ్ళకి పునర్వసు, పుష్యమి, ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి కొన్ని హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే మాత్రం సరిపోతుంది. అది మనం ముందు నుంచి చెప్పుకున్నాం కాబట్టి హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉంటుందని తెలుసుకోవచ్చు. సో మిగతా విషయాలంతా బాగుంది కాబట్టి ఇప్పుడు మనం డిస్కస్ చేసిన వ్యవహారాలు కొంచెం కేర్గా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న గ్రహస్థితి బట్టి మరి వీళ్ళు ఎవరిని ఆరాధించాలి, ఎలాంటి పరిహారాలు వీళ్ళకి బాగుంటాయి అంటారు? సూర్యుడు వల్ల తర్వాత జాబులో కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీళ్ళకి ఆదిత్య హృదయ స్తోత్రం అని ఉంటుందండి, చాలా పవర్ఫుల్. అది చదువుతూ ఉంటే రెగ్యులర్గా బాగుంటుంది. లేదంటే సూర్య అష్టకం అని ఉంటుంది, సూర్య నమస్కారాలు చేసుకుంటూ ఉండాలి. దీనితో పాటుగా రెమెడీ వచ్చేటప్పటికి ఆంజనేయ స్వామిని రెగ్యులర్గా పూజించడం, గాయత్రి దేవుని మాతని ఎక్కువగా పూజించడం చేస్తూ ఉంటే సరిపోతుంది. సో ఈ రెండింటికి సంబంధించిన పరిహారాలు చేస్తే సరిపోతుంది. ఇంకా ఎవరికైనా కనుక కొంచెం ప్రాబ్లంగా ఉందంటే వీళ్ళకి కొన్ని విశేషమైన పూజలు ఉంటాయండి. అందులో ముఖ్యంగా వచ్చేటప్పటికి వీళ్ళకి మృత్యుంజయ మంత్రం అని ఉంటుంది, దాన్ని జపించుకోవటం, మృత్యుంజయ పాశుపత అభిషేకం చేయించుకోవటం, ఇలా ధనానికి సంబంధించి అగైన్ మనకి స్వర్ణలక్ష్మి విశేషం అమ్మని చేయించుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది. మణికంఠ గారు నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను, మనం ఇప్పుడు ఏదైతే చెప్పుకున్నామో దీన్ని గోచార ఫలితాలు అంటారు, లేదంటే కరెంట్ రాశి ఫల ట్రాన్జిట్ రిజల్ట్ అని చెప్తూ ఉంటారు ఇంగ్లీష్లో. వీటి యొక్క ఇంపాక్ట్ ఒక 30% మాత్రమే ఉంటుంది, మ్యాక్సిమం 40 ఉంటుంది, కొంతమందికి 20% ఉంటుంది. బట్ ముఖ్యంగా వాళ్ళ ఇండివిజువల్గా జాతకం చూపించుకోవడం చాలా ఇంపార్టెంట్. అందులో వాళ్ళ యొక్క వ్యక్తిగత జాతకంలో దశలేంటి, భుక్తులేంటి, ఇంకా ముఖ్యంగా వాళ్ళకి ఏమైనా గ్రహ దోషాలు ఉన్నాయా, శాపాలు ఏమైనా ఉన్నాయా అనేది చూపించుకోవడం చాలా చాలా ముఖ్యం. పర్టికులర్గా నేను రీసెర్చ్ చేస్తున్నానంటే ఎవరికైతే ఏజ్ 40 ± 5 years, లేదంటే 45 అండి ± 5 years అంటే ఇటు పక్కన 40 to 40-50 వరకు ఈ మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉండి అంటే వాళ్ళకి సక్సెస్ఫుల్గా ట్రాక్ రికార్డు ఉంటుంది. కొంతమందికి వాళ్ళు అప్పటిదాకా సీనియర్ మేనేజర్గా చేస్తుంటారు, అప్పటిదాకా బిజినెస్లు చక్కగా చేస్తుంటారు, చక్కగా ఒక స్మూత్గా వెళ్తున్న వాళ్ళు సడన్గా జాబ్ కోల్పోవటం,
లైఫ్లో స్టాగ్నేషన్ రావటం, గ్రోత్ లేకుండా ఉండటం, డైరెక్షన్లెస్గా ఉంటూ ఉంటారు. దీనికి కారణం ఏంటంటే మిడ్ లైఫ్ క్రైసిస్ అని చెప్పేసి జనరల్గా అందరు చెప్పి వదిలేస్తుంటారు. లేడీస్కి అయితే మెనోపాజ్ అని చెప్పేసి, జెంట్స్కి అని చెప్పేసి రకరకాల హార్మోనల్ చేంజెస్ అని చెప్తూ ఉంటారు అనమాట. బట్ జ్యోతిష శాస్త్రంలో దీనికి చాలా మంచి చక్కటిగా వివరణ ఇస్తూ ఉంటారండి. అంటే మనకు ఒక్కొక్క దశలో కొన్ని అరిష్టాలు ఇలా రకరకాలు వస్తూ ఉంటాయి. బట్ ఈ టైంలో ఈ ఏజ్లో కనుక ఎవరికైనా ఇలా ఉంటే దానికి వాళ్ళకి శాపాలు అని ఉంటాయి. రకరకాల శాపాలు అంటే మాతృశాపం, పితృశాపం, సర్పశాపం, అంతేకాకుండా గ్రహ దోషాలను ఉంటాయి అనమాట. కాలసర్ప దోషం అని, తర్వాత త్రిపిండి దోషం అని చాలా మందికి తెలవదా ఉన్నాయి అనుకుని కూడా. బట్ దాని సింబాలిక్ ఏంటంటేనండి, అప్పటిదాకా సక్సెస్ఫుల్గా ఉన్న వీళ్ళు సడన్గా గ్రోత్ లేకుండా ఆగిపోతారు, డైరెక్షన్లెస్గా ఉంటుంది, ఏం చేయాలో అర్థం కాదు, కన్ఫ్యూజన్లో ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఎవరైనా కనుక ఉంటే ఒక్కసారి ఇండివిజువల్గా జాతకం చూపించుకోవడం చాలా ముఖ్యం. అందులో ఉన్న శాపాలేంటి మొత్తం హారోస్కోప్ అంతా స్కాన్ చేసి తర్వాత గ్రహ దోషాలు ఏంటని చూసుకొని వాటికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే లైఫ్ అనేది 10 రెట్లు ముందుకు ఖచ్చితంగా వెళ్తుందండి. నేను ఎప్పుడైతే ఇలా స్టేజ్ స్పెసిఫిక్గా చేయటం స్టార్ట్ చేశానో చాలామంది ఇండివిజువల్గా చూపించుకుంటూ ఉన్నారంటే, అరే మాకు తెలవదండి, నిజమా అండి అని. మళ్ళీ నేను చెప్తున్నాను అంటే గూగుల్ చేసుకోండి, చాట్ జీపీటీ చేసుకోండి, డోంట్ బిలీవ్ ఎనీథింగ్ బ్లైండ్లీ. ఉన్నది లేదు ఫస్ట్ మీరు కన్ఫర్మ్ చేసుకోండి. ఫస్ట్ ఒపీనియన్, సెకండ్ ఒపీనియన్, థర్డ్ ఒపీనియన్ చూసుకోండి, ముందు అర్థం చేసుకోండి ఇది రీజన్. ఆ తర్వాత పరిహారాలు కూడా ఈ రోజులో చాలా సింపుల్. ఇంత ముందుతో కంపేర్ చేస్తే చాలా రేట్ వైజ్ కానివ్వండి, చేసే యాక్సెస్ టెక్నాలజీ కానివ్వండి చాలా ఈజీగా చేసుకోవచ్చు. అలా ఇలా మనం చెప్పుకున్నట్లు ఎవరైనా కనుక ఏజ్ బ్రాకెట్లో ఉండి సడన్గా కనుక స్టాగ్నేషన్గా ఉంటే ఒకసారి ఇండివిజువల్ హారోస్కోప్ చెక్ చేసుకొని మీరు అందరూ చక్కగా జీవితంలో 10 రెట్లు ముందుకు వెళ్ళాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలండి.